రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరి ఏడాది పూర్తయింది. గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన వారందరినీ కూడాను కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. రెడ్ బుక్ పాలన ఈరోజు అమలు చేస్తున్న నేపథ్యంలో స్వపక్షానికి సంబంధించిన నేతలు సైతం గీత దాటితే వారిపై కూడా వేటు వేస్తారు అనడానికి శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు దివంగత నేత ఎర్రన్నాయుడికి అనుచరుడుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా విధులు నిర్వహించినటువంటి పివి రమణ ఈరోజు కేసులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం చేసినటువంటి అభివృద్ధి ఏంటి అన్న విషయంపై తను నిర్వహిస్తున్నటువంటి ఒక ఛానల్లో ఆయన పోస్ట్ చేసినటువంటి ఆ పోస్టు తనను కించపరిచే విధంగా ఉందని ఎమ్మెల్యే అనుచరులు ఒకరు వన్ టౌన్ పోలీసుల్లో కేసు నమోదు చేశారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్ నుండి పివి రమణ కాల్ రావడంతో మాత్రం ఆయన మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపాటు పోయారు. అసలు తనపై ఎందుకు కేసు పెట్టారు, తన ఆ వీడియోలో ఏం పోస్ట్ చేశారు అనే విషయం ప్రస్తుతం పివి రమణతో మాట్లాడదాం. చూస్తే కనుక పార్టీ ఆవిర్భావం నుంచి నాటి నుండి నేటి వరకు ఆ పార్టీ కోసం పూర్తిగా కట్టుబడిన నేపథ్యంలో ఈరోజు ఎందుకు మీకు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు, ఏ విషయాన్ని మీరు పోస్ట్ చేయడం జరిగింది? పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎమ్మెల్యేగా అయ్యి సంవత్సరం అయింది కాబట్టి ఎన్నికల ముందు ఆయనతో పాటు సమానంగా ఈ నియోజకవర్గంలో కష్టపడి ఆయన అభివృద్ధి కోసం, ఆయన గెలుపు కోసం, పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తాం కాబట్టి ప్రజల మధ్య తిరుగుతున్న వ్యక్తులుగా, ప్రజల శ్రేయస్సును కోరే వ్యక్తిగా మనం ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు పరిపూర్ణంగా పూర్తి చేయగలం, రేపు భవిష్యత్తులో మళ్ళీ ఆ హామీలు పూర్తి చేయగలిగితేనే పార్టీ ప్రతిష్ట నిలబడుతుంది. అందువల్ల మీరు ఎంతవరకు పూర్తి చేశారు అవి ఒక్కసారి ఆలోచించి అవి పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పినందుకు నాకు ఈ శిక్ష. మిగిలిపోకుండా శ్రీకాకుళం ప్రజలు ఇచ్చిన తీర్పుకు అపహాస్యం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. జనాభద్రం ఎమ్మెల్యే గారు. చూస్తే కనుక ఆ మాటల్లో వన్ టైం ఎమ్మెల్యేగా నిలిచిపోతారు అన్నటువంటి మాట కించపరిచే విధంగా ఉందని ఫిర్యాదు చేశారా, లేకపోతే ఈ వీడియోను పోస్ట్ చేసినందుకు గాను మీ మీద కంప్లైంట్ చేశారు? ఈ వీడియోను పోస్ట్ చేసినందుకు గాను నేను ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నానని, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహారంగా కలిగిస్తున్నానని, ఆయన ప్రతిష్టకు దానికి భంగం కలుగుతుందని చెప్పి తన అనుచరులతో పోస్ట్ చేయించారు. అయితే నిన్నను వాళ్ళు అనాథరజరిగా కాల్ చేశారు, కానీ గౌరవం మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. కనీసం 4-5 గంటలు అక్కడ కూర్చున్నా కూడా ఎస్ఐ గారులు అని చెప్పి నన్ను అక్కడ డిటైన్ చేశారు. చేసిన తర్వాత కొంత టైం అయిన తర్వాత ఈసారి మళ్ళీ పిలిస్తే మీరు నోటీస్ ఇస్తే కానీ నేను రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను రావడం జరిగింది. ప్రస్తుతం ఈ పరిణామాలు చూస్తుంటే స్వపక్షానికి సంబంధించినటువంటి కూటమి నేతలైనా కూడాను గీత దాటితే వేటు తప్పదు అన్నటువంటి సంకేతాలు ఈరోజు మీపై కేసు నమోదు కావడం అనేది పరిణామాలు తీసుకోవచ్చా? ఇది పార్టీ ఇచ్చినటువంటి ఆదేశం కాదు. స్థానికంగా ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎదిగిన వ్యక్తులు వాళ్ళు నియంత్రణతో పోకడలతో రేపొద్దున వాళ్ళ ఉనికి ఎక్కడ భంగం కలుగుతుందో, వాళ్ళ ప్రతిష్టకి ఎక్కడ భంగం కలిగే విధంగా ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమాలు ఇబ్బంది పెడతాయో, లేకపోతే వాళ్ళు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు, అరాచక కార్యక్రమాలు, అక్రమ కార్యక్రమాలు వెలుగులో కార్యకర్తలు తెస్తే, అటువంటి కార్యకర్తలు ఒకరికి దెబ్బతీస్తే రెండో వాళ్ళు నోళ్ళు విప్పరని చెప్పి భయంతో ఈరోజు నాలాంటి గొంతులు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావించు నేటి వరకు కూడాను చాలామంది సీనియర్ నేతల దగ్గర పనిచేశారు. ఈరోజు సబ్ జూనియర్గా ఉన్నటువంటి ఒక పార్టీ కార్యకర్త శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే కావడం, అది కూడాను శ్రీకాకుళం జిల్లా చరిత్రలో కూడా మునిపెన్నడం లేనటువంటి అత్యధిక భారీ ఓట్ల మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో మీకు బాధించి ఆ వీడియో చేశారా? టీడీపీ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉన్న వాళ్ళ ఆరోపణ వెనక ఏమైనా వాస్తవం ఉందా? ఇందులో ఏమీ లేదు. పార్టీని కాపాడుకోవాల్సింది చేస్తున్న తప్పుల్ని ప్రోత్సహించినంత మాత్రాన ఆ పార్టీని కాపాడుకోవడం కాదు. ఆ పార్టీని కాపాడుకోవాలంటే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి, జరుగుతున్న తప్పుల్ని ఎత్తిచూపాలి, అడగాలి, ప్రశ్నించాలి. అటువంటి అడుగుతున్న నాలాంటి వాళ్ళని ఈరోజు నోరు నొక్కే ప్రయత్నం ఎమ్మెల్యే చేస్తున్నారు. ఇవేం నేను చెప్తుంది కాదు. ఏ సర్వే రిపోర్ట్లు వస్తున్నా, ఏ ఇంటర్నల్ తెలుగుదేశం పార్టీ సర్వే రిపోర్ట్లు వస్తున్నా కూడా రెడ్ జోన్లో ఉన్నది శ్రీకాకుళం ఎమ్మెల్యే అని చెప్తున్నారు. ఈరోజు అనేక వీడియోలు, అనేక మంది ఛానళ్ళు, ఈరోజు సోషల్ మీడియా అవేర్నెస్ ఎక్కువైన తర్వాత ఎవరు చెప్తున్నా శ్రీకాకుళం జిల్లా పేరెత్తి తెచ్చాలు శ్రీకాకుళం నియోజకవర్గ ప్రతిష్ట దిగజారే విధంగా రావడం అనేది
మేము చాలా బాధపడుతున్నాం. ఆ రోజు 53,000 మెజార్టీ వచ్చిందంటే అది వాళ్ళ గొప్పతనం అనుకుంటున్నారు. కానీ ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్ల వచ్చింది 3 పార్టీలు, 3 మనగాళ్ళు కలిసి పోటీ చేస్తే ఆ రోజు వచ్చిన మెజార్టీ. అయినా కూడా జగన్ హవా తగ్గలేదు. 40% ఓట్లు ఆయన తెచ్చుకోగలిగాడు. దాన్ని వీళ్ళు చూడకుండా ఈ మెజార్టీలనే చూస్తున్నారు. ఇలాగా కానీ చూస్తే మళ్ళీ గత పర్యవసానం ఎదురుకాక తప్పదు. వీళ్ళు మట్టిలో కలిసిపోవడం తప్పదని కూడా నా అభిప్రాయం. చూస్తే కనుక ఈ వీడియో పోస్ట్ చేయడం కారణంగానే మీ మీద కంప్లైంట్ ఇచ్చారు అనుకోవచ్చా, లేకపోతే మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి అనుచరుడిగా రావణమూర్తిపై రివెంజ్ తీర్చుకునే పరిస్థితి కనిపిస్తుంది? ఇటీవల ఆవిడ యాక్టివ్ అవుతుంది పాలిటిక్స్లోన. అయితే మేమందరం కూడా ఆవిడ్ని కూడా బయటికి తీసుకురావడం చేస్తున్న ప్రయత్నంలో మాది భాగస్వామ్యం ఉందని ఆలోచన ఉంది. అలాగే ఇటువంటి వీడియోల ద్వారా పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చి పార్టీలో తనకంటూ తను విభేదించే వ్యక్తులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాననే ఒక బాధ కూడా ఉంది. చూస్తే కనుక ఏడాది పాలనలో ఏమీ చెయ్యలేదు అన్నటువంటి ప్రొజెక్షన్ మాత్రం చూపించగలిచారు. ఏమీ చేయకుండానే ఈ ప్రొజెక్షన్ ఇచ్చారా? నియోజకవర్గాన్ని ఏమాత్రం కూడా ఆయన ఏమీ అభివృద్ధి చేయలేదనే భావన మీలో ఉందా? 100% కూడా ఉంది. ఆయన చెప్పినదే. మనం స్టేడియంలో ఎన్నికల ముందు 3 సార్లు ప్రచారం చేశాం. ఈరోజు దాని పరిస్థితి ఏంటి? అలాగే ఈవేళ మున్సిపల్ ఆఫీస్ ఆస్తులు ఈవేళ ప్రైవేటు పరం చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన 1856లో ఏర్పడిన మున్సిపాలిటీని ఈ రోజు వరకు ఎవరూ చేయనటువంటి సాహసం నువ్వు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నావు. అలాగే ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు జరిపించి 3 మాసాల్లో తనతో పాటు కౌన్సిలర్ని మేయర్ని తిప్పుతానన్నాడు. ఈరోజు ఎక్కడుందో కూడా ఆ ఫైల్ తెలియదు, దాని విషయం తెలియదు. ప్రజలకు చెప్పవలసిన నైతిక బాధ్యత ఆయనకు ఉంది. అటువంటి ఏవి కూడా పరిగణలో తీసుకోవట్లేదు. ఆయన అధికారం అనుభవిస్తున్నారు కానీ ఆయన అధికారం రావడం కోసం ప్రయత్నం చేసినటువంటి కార్యకర్తల మనోభావాల కోసం ఆయన ఎక్కడ పనిచేయట్లేదనేది నా ఆవేదన. ఏడాది కాలంలో పాలు నీళ్ళ ఆయన మనుషులు ఎవరు, గుండె లక్ష్మీదేవి అనుచరులు ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా టచ్లో ఉండి వాళ్ళను కూడా వెనక తిప్పుకునే పరిణామాలు కూడా కనిపిస్తున్నాయని బాధించే రవణమూర్తి ఈ వీడియో పోస్ట్ చేశాడంటే 100% కరెక్ట్. ఎక్కడైతే బలమైన వర్గం అప్పల్సున్న గారి ఉందో అక్కడ వాళ్ళని నిర్వీర్యం వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులను తన వెనకాల తిప్పుకొని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి అనేక ఇసుక లాంటి అక్రమ కార్యక్రమాల్లో వాళ్ళకి వాటాలు ఇస్తూ కూడా ఇవాళ నడిపిస్తున్నారు. అది నిజమైన కార్యకర్తలుగా, కష్టకాలంలో ఆయనతో పనిచేసినటువంటి కార్యకర్తలుగా ఈరోజు బాధతో చెప్తున్న విషయం. చూస్తే కనుక మీరు విడుదల చేసినటువంటి ఆ వీడియోలో సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? ఆ వీడియో విడుదల చేయడానికి రవణమూర్తికి ఏ పేటెంట్ రైట్ ఉంది అంటే అడిగితే ఒకటే, మున్సిపల్ ఆఫీస్ ఇది నేను డిపిఆర్లు కూడా సంపాదించే ప్రజల ముందు పెట్టాను. 2, స్టేడియం అనేది అందరి కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు సజీవ సాక్ష్యం. దానిలో నేను వేరే తేవాల్సిన పని లేదు. ఇసుక మన కళ్ళ ముందే తరలిపోతుంది. ఆ రోజు నేషనల్ ఫ్లాగ్ జెండా పట్టుకొని ప్రొక్లైన్ల లెటగా నిలబడినటువంటి మనం మన నియోజకవర్గంలో నువ్వు శాసనసభ్యుడిగా ఉండి నీ కళ్ళ ముందే నీ ఊరు ముందు నుండి వెళ్ళిపోతుంటే దానికి సాక్ష్యం అక్కర్లేదు. బహిరంగ ప్రజలే అనుకుంటున్న చర్చనీయాంశం. ఇటువంటివి ప్రతిదీ జరుగుతున్నటువంటి వాస్తవాలే నేను ప్రజల ముందు పెట్టాను, గుర్తు చేశాను. ఆయన ఇచ్చినటువంటి హామీలే. ఈ విషయంపై పార్టీ అధిష్టానానికి మీకున్న పరిచయాల్లో ఎవరికైనా గోడు వినిపించుకున్నారా? లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి రవణమూర్తి అరెస్ట్ చేయబడితే ఎవరైనా రవణమూర్తికి అండగా ఉండే పరిణామం ఏమైనా ఉందా? పార్టీ స్పందిస్తుందని అనుకుంటున్నాను నేను. ఎందువల్లంటే 100% నేను పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసినటువంటి వ్యక్తిని. అది ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి పరిస్థితుల్లో నాలాంటి వ్యక్తికి ఈ పార్టీలో అన్యాయం జరిగింది, పోలీస్ స్టేషన్ మెట్లెక్కించారనుకుంటే అది పార్టీ ప్రతిష్టకే భంగం. కాబట్టి తప్పనిసరిగా పార్టీ పెద్దలు దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు, అవసరం అనుకుంటే చర్యలు తీసుకుంటారు. ఈ విషయాన్ని నేను నారా లోకేష్ గారికి ట్విట్టర్ ద్వారా కానీ లేకపోతే నాకున్నటువంటి వేగుల ద్వారా కానీ పంపించడం జరిగింది. అలాగే ఈ నియోజకవర్గంలో లాభించడం టీం తరపున ఇక్కడ ఉన్న పరిశీలకులు కూడా ఇక్కడ జరుగుతున్న వాస్తవ విషయాలు నిన్న పోలీస్ స్టేషన్ వ్యవహారం కూడా పూర్తిగా తెలియపరచడం జరిగింది. ఆయన పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో తెలియపరిచిన తర్వాత నేను మాట్లాడతాను, మీరు కంగారు పడద్దని కూడా చెప్పడం జరిగింది. దివంగత నేత ఎర్రన్నాయుడికి చాలా సన్నిహితంగా ఉన్నట్టు రవణమూర్తికి వారి వారసులు కూడా ఈరోజు కేంద్రంలో, రాష్ట్రంలో, క్యాబినెట్లో ఉన్నారు. వారు కూడాను రవణమూర్తికి జరుగుతున్నటువంటి ఈ అన్యాయం విషయంలో నోరు మెదిపే అవకాశాలు ఉన్నాయి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు అయితే ఏమి నోరు మెదపలేదు. మరి రేపొద్దున ఏమైనా తీవ్రతరం అయితే వాళ్ళ పాత్ర ఎలా నిర్వహిస్తారు, వాళ్ళ తన గౌరవాన్ని వాళ్ళ తండ్రితో తిరిగిన వ్యక్తిగా ఏ విధంగా కాపాడుకుంటారనేది చూడాలి. మీ వీడియో విడుదల చేసిన వెంటనే మీ సామాజిక వర్గం పెద్దలతో మీ సమస్యకి పంచాయతీ కూడా జరిగిందట, నిజమే? అందరూ మా కులంలో పార్టీలకు అతీతంగా దీని మీద మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఇదే జరిగితే కులం కూడా దీని మీద స్పందించాల్సిన పరిస్థితి వస్తుంది, వాళ్ళందరూ కూడా బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అది తెలుసుకోకపోతే చాలా నష్టపోతుంది పార్టీ. ఎమ్మెల్యే మీకు ఒక ఇండైరెక్ట్ హెచ్చరిక కూడా జారీ చేశారు, ఈ విషయంలో మాత్రం రవణమూర్తిని ఉపేక్షించను అన్నారట, నిజమేనా?
ఆయన ఇండైరెక్ట్గా నాకు చెప్పలేదు, నా వ్యక్తుల ద్వారా కొంతమంది అన్నాడు. నేను ఆయన్ని ఎటువంటి పరిస్థితుల్లో స్పేర్ చేయను అని అన్నాడని నాకు వచ్చిన వినికిడి. కానీ గుండె లక్ష్మీదేవిని మళ్ళీ తెరపైకి తెచ్చేందుకు మీరు చేస్తున్న ప్రయత్నంలో వాస్తవం ఏమైనా ఉందా? 100% ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పును కప్పిపుచ్చడానికి ఆల్టర్నేటివ్ నాయకత్వం కావాలి. ప్రతిపక్షం నోరు మూసింది, స్వపక్షంలో అడిగేవాళ్ళు లేడు. అటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఒక గౌరవంతో వాళ్ళు గతంలో పనిచేశారు కాబట్టి అటువంటి గౌరవమైన వ్యక్తిని మళ్ళీ ప్రజల మధ్యకి తీసుకొస్తే పార్టీ తలకులు విలువలు కాపాడుతామనే ఆలోచనతోనే ప్రయత్నం చేస్తున్నాను. మీరు రెండో వీడియో కూడా విడుదల చేశారు. ఎన్నికల తర్వాత జనావాసంలోకి రానటువంటి మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కూడాను మౌనం వహించడం వెనక శ్రీకాకుళం నియోజకవర్గం భవిష్యత్ అగమ్య గోచరంగా ఉంటుంది రాజకీయం పరంగానే ఒక సూచన కూడా చేశారు. ఆయన నుంచి ఏమైనా మీకు ఏమైనా కాంప్లిమెంట్ వచ్చిందా? ఇటువంటి కామెంట్ వచ్చినప్పుడు అటువంటి కాంప్లిమెంట్ ఏమైనా వచ్చింది? నాకు ఆయన దగ్గర నుండి రాలేదు. ఎవరైతే ఆయనకి ప్రధానమైన అంశాలుగా గత కొంతకాలంగా కొన్నేళ్లుగా ఆయన కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరూ మేము చెప్పలేనటువంటి సమస్యని, మా తాలూకు ఆలోచన విధానాన్ని, మా మనసులో ఉన్న బాధని మీరు వ్యక్తపరిచినందుకు చాలా ధన్యవాదాలని చెప్పి చాలామంది ఫోన్లు చేశారు. నియోజకవర్గంలో ఏడాది పాలనలో ఎటువంటి అభివృద్ధి చేయలేదన్న ఒక సదుద్దేశంతో ఆ సమస్యలపై మీరు వీడియో విడుదల చేశారు. జనం హర్షిస్తున్నా కూడా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఎమ్మెల్యేకి మీపై వ్యక్తిగతమైన కక్ష అనుకుంటారా, లేకపోతే ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారన్నటువంటి ఒక తప్పుడు ఆలోచనతో ఈరోజు ఆయన అనుయాయులతో కంప్లైంట్ పెట్టించారు? ఆయన ఎన్నికల ముందు ఓసరవెల్లిలో ఉండేవాడు, ఎన్నికల తర్వాత నియంతలా మారాడు. ఆ నియంతలా మారడం వలన ప్రశ్నించే వాళ్ళని అలాంటి గొంతుకులు ఉంటే ఆయన సహించుకోలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. ఆయన ఏదో అనుకున్నాం, మేము ఒక యువకుడు భవిష్యత్ రాజకీయాలకు పనికొస్తాడు, ఈ నియోజకవర్గం తన భవిష్యత్తు తీర్చిదిద్దాడని ఆలోచించాం. కానీ ఆయన భవిష్యత్తును మార్చుకుందికి ఈ పదవిని వాడుకుంటాడని అనుకోలేదు. అయితే ఈరోజు నాలాంటి వ్యక్తులకి అన్యాయం జరిగితే ఆయన రాజకీయాల్లో వన్ టైం ఎమ్మెల్యేగా అందరూ చెప్పడమే కాదు, ప్రజలే చెప్తున్న విధంగా మారిపోక తప్పదు. వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతాడని వరడు వాడాల్సినంత అవసరం ఒక్క సంవత్సరంలో మీకు వచ్చి ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది. ప్రజలందరూ కూడాను ఒక వ్యక్తిని హైప్ ఇచ్చినప్పుడు చాలా ఆలోచనలు పెట్టుకొని చేస్తారు. ఆ ఆలోచనలో కొన్నిటినైనా మనం పూర్తి చేయగలిగితే, వారికి దగ్గరగా ఉంటే అవి విశ్వసిస్తారు. ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు ఆయన. కొన్ని వందల మంది, వేలు మంది ఈరోజు ఈ ప్రజా దర్బార్లో ఆయన దగ్గరకు వచ్చి దరఖాస్తు చేస్తున్నారు. కనీసం 1% దానికి పూర్తి చేయగలిగారా? ఆయనే బహిరంగంగా ఒక రిలీజ్ చేయమనండి, నా దగ్గరకు వచ్చిన వినతలన్నీ, నేను పరిష్కారం చేసినవన్నీ, అపరిష్కృతంగా ఉన్నవన్నీ అని చెప్పే పరిస్థితి ఆయన దగ్గర ఉందా? కేవలం మేజిక్ చేస్తున్నాడు, పబ్లిసిటీ కార్యక్రమాలు చేస్తున్నాడు తప్పించి ప్రజల బాగు కోసం కానీ, ప్రజల మన్ననలు పొందే విధంగా కానీ ఆయన కార్యక్రమాలు లేవనేది నా అభిప్రాయం. కానీ మీ అభిప్రాయంలో మీకు ఒక పార్టీ కట్టుబడి ఉంది. టీడీపీ పార్టీలో ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు. పార్టీని పరిరక్షించుకోవాలంటే ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదన్న విషయాన్ని పార్టీ అధిష్టానం దిశకు తెచ్చి ఆ దిశగా మీ ప్రయత్నం చేయకుండా ఇలా సోషల్ మీడియా వేదికగా ఆయన కించపరిచే విధంగా మాట్లాడారు అన్నటువంటి ఆరోపణని ఎదుర్కొంటున్న రావణమూర్తి లాంటి వారు ఇంకెంతమంది శ్రీకాకుళం నియోజకవర్గం ఉన్నారంటే? ప్రస్తుతం ఇంకెవరూ బయటపడలేదు. అందరూ ఒక వేదిక మీదకి వచ్చే తరుణం మీరు అన్నట్టు సంవత్సరం అయింది కాబట్టి ప్రతి వాళ్ళకు కూడా ఎమ్మెల్యేతో వ్యక్తిగతమైన పనులు, ప్రతి కార్యక్రమం కూడా ఎమ్మెల్యేలతో ముడిపడి ఉండడం వలన కొంతమంది బయటపడలేకపోతున్నారు. అంతా కూడాను బయటపడే పరిస్థితులు వస్తున్నాయి. ఎప్పుడు కూడాను నివురు గప్పి నిప్పులాగా ఉన్నంత మాత్రాన మీదన బూజు ఉంటుంది కానీ కింద నిప్పు ఉంటుంది, అది ఎప్పుడు ఊస్తే అంటుకుంటుంది, అది చెప్పలేము. ఆ పరిస్థితులు ఈ నియోజకవర్గంలో వస్తున్నాయి. ఆ కంప్లైంట్ వెనక ఎమ్మెల్యే హస్తం మీరు భావిస్తున్నారా, లేకపోతే ఆయన అభిమాని మీ తాలూకు వీడియోని చూసి ఈరోజు ఫిర్యాదు ఇచ్చారనుకోండి? ఒకవేళ నిజంగా ఎమ్మెల్యే గారి హస్తం లేదనుకో, 3 రోజులుగా ఈరోజు ఈ విషయం హల్చల్ అవుతుంది, అన్ని మీడియాల్లో వస్తుంది. నేను వ్యక్తిగతంగా కొత్తగా పోస్ట్ పెట్టాను, ఆయన తాలూకు అనుచరులు కూడా చాలామంది చెప్పారు. ఇన్ని జరుగుతున్నా ఎమ్మెల్యే స్పందించి ఆ కంప్లైంట్ని వెనక్కి తీసుకోమని చెప్పడం కానీ, లేకపోతే నాతో సంప్రదించి ఎందుకు ఇంత రాద్దాంతం మనందరం ఒకటే కదని చెప్పడం కానీ ఈ రోజుకి జరగలేదనుకుంటే. మీకు హెచ్చరిక జారీ మీ పంచాయతీలో మిమ్మల్ని విడిచిపెట్టము అని హెచ్చరిక జారీ చేసిన ఆయన మీతో నెగోషియేషన్ చేస్తారని ఎలాగ అనుకున్నాను? నేను అనుకోలేదు. అందుకే నా ప్రయత్నం నేను చేస్తున్నాను, నా యుద్ధం నేను కొనసాగిస్తూనే ఉన్నాను. అందులో మరి వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. అవసరం అనుకుంటే నన్ను ఈ పార్టీ నుండి ఎక్స్పెల్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానికి కూడా నేను పుట్టి పెరిగి పెంచినటువంటి పార్టీని ఒగులుకుందుకు కూడా నేను పంపించేస్తే సిద్ధం. చూస్తే కనుక శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పుట్టినరోజు సందర్భంగా ఏడాది పాలనపై ఒక వీడియోను విడుదల చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ కార్యదర్శి అయినటువంటి రాష్ట్ర కార్యదర్శి రవణమూర్తిపై ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో తన అనుయాయులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పార్టీ అధిష్టానం కానీ, అదేవిధంగా దివంగత నేత ఎర్రన్నాయుడు
ఎవరైతే వారసులు ఉన్నారో వారి నుంచి కానీ ఎటువంటి ఓదార్పు రాలేదు సార్ కదా. నిన్న పోలీసులు స్టేషన్కి పిలిపించి 5 గంటలు కూర్చుని పెట్టి ఇంటి తిరిగి పంపించారు. కాకపోతే ఈరోజు కూడా వచ్చినటువంటి కాల్లో మాత్రం ఆయనకు 41 నోటీస్ ఇష్యూ చేస్తే తప్ప తిరిగి పోలీస్ స్టేషన్కి రానని తేల్చి చెప్తున్నారు. ఏడాది కాలంలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదన్న విషయాన్ని భావ స్వేచ్ఛ రూపంలో ప్రజల మాటలుగా ఈరోజు చెప్పిన పాపానికి ఆయనపై ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక ఇటీవల మాజీ ఎమ్మెల్యే గుండు లక్ష్మీదేవి కూడాను పార్టీలో యాక్టివ్గా తిరగడం, ఆమెకు కూడా ఆయన సహాయ సహకారాలు ఉన్నాయన్న అనుమానంతో ఈరోజు ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ఆకృషంగా ఆయన ఆరోపిస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి మాజీ మంత్రి ధర్మాన్ ప్రసాద్ కూడాను 24 సార్వత్రిక ఎన్నిక అనంతరం ఈరోజు కూడా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతిపై కానీ సమస్యలపై కానీ ఎక్కడ కూడా రోడ్డుపైకి రాకపోవడం, ఆయనకు కూడాను ఈరోజు హితవు పలికే విధంగా వీడియో విడుదల చేశారు. ఆ పార్టీ నాయకులు మాత్రం రవణమూర్తికి ఇండైరెక్ట్ టచ్లో ఉన్న కూడా టీడీపీ సీనియర్ నాయకుడిగా ఆ పార్టీ ఒక దేవాలయంగా ఆ పార్టీ సిద్ధాంతాలని నమ్ముకుంటూ జీవిస్తూ ఈరోజు ఆ పార్టీ కోసం ఎనలేని సేవ చేసిన రవణమూర్తిపై ఈరోజు మాత్రం 1 టౌన్ పోలీసులు ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదును పురస్కరించుకొని పోలీసులు పిలవడం, ఇవన్నీ కూడాను నాలాంటి వాళ్ళు చాలామంది నోరు నొక్కేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమే. ఈ విషయంపై పార్టీ అధిష్టానం స్పందిస్తున్న ఆశాభాగంగా ఎదురు చూస్తున్నాం. మరోవైపు చూస్తుంటే కనుక తనను పార్టీ నుండి వెలేసేందుకు కూడాను కార్యాచరణ రూపొందిస్తున్నారు. తమ సామాజిక వర్గ పెద్దలు కూడా ఈరోజు తనకు జరిగిన అన్యాయంపై మాత్రం ఆయన సంప్రదించగా రవణ్ని ఉపేక్షించేది లేదు ఎమ్మెల్యే కూడా చెప్పినట్టు సమాచారం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే టీడీపీ సీనియర్ నాయకులకు మాత్రం ఈరోజు కూటమి ప్రభుత్వం పాలనలో వారికి పోలీస్ కేసులు తప్పవు అన్నటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తూనే అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.